బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలి రోజున జరిగే ఉత్సవం ధ్వజారోహణం. ఆ రోజు ఉదయం స్వామివారికి సుప్రభాత తోమాల సేవలు జరిగాక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి నైవేద్యం సమర్పిస్తారు. స్వామివారి వాహనం గరుడు కాబట్టి ఒక కొత్త వస్త్రం మీద గరుడి బొమ్మ చిత్రీకరిస్తారు. దీన్ని గరుడ ధ్వజ పటం అంటారు. గరుడ ధ్వజ పటాన్ని ఊరేగించి ధ్వజస్తంభం వద్దకు తెచ్చి ఉత్సవమూర్తులైన భోగ శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవిల సమక్షంలో గోధూలి లగ్నమైన మీన లగ్నంలో నూలు కొడితాడుకు కట్టి ధ్వజస్తంభం పైకి చేరుస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు అష్ట దిక్పాలకులకు భూత ప్రేత యక్ష రాక్షస గంధర్వ గణాలకు ఇదే స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రము. ఈ ఆహ్వానం అంది విచ్చేసిన దేవ రాక్షస గణాలకు వారి వారి నిర్ణీత స్థలాలను కేటాయించి పద్ధతి ప్రకారం వారి నియమాల ప్రకారం నైవేద్యం సమర్పిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆరంభమైనట్లే. స్వామివార్లకు మొదటి రోజు కట్టే పంచలను తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల్ జిల్లా నడిగట్టకు చెందిన చేనేత కార్మికులు నెల రోజుల పాటు నియమ నిష్ఠలతో నేసిన పంచల్ని వెంకటేశ్వర స్వామి వార్లకు కట్టించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని శ్రీవారి వైభవ కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ నిధుల వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసి మరియు ఓం నమో వెంకటేశాయ అని కామెంట్లో రాయండి.